హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మరి సమ్మర్లో ఊరగాయ ఎంతమంది పెట్టేశారండి? ఇట్లాంటి ఊరగాయ ముచ్చట్లతో పాటు ప్రతిరోజు మనం చేసుకునే దినచర్యని చాలా రోజులైందండి నిజం చెప్పాలంటే. రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదు. సో లాంగ్ వీడియోతో అయితే డైలీ రొటీన్తో మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. మరి ఈరోజు పెడుతున్నది ఇక్కడ మాగాయ అండి. ప్రతి ఏడాది కూడా ముందు నేను ఊరగాయల్లో మాగాయ అనేది తర్వాత పెట్టి ముందుగా అయితే ఆవకాయ పెట్టేసుకుంటానండి. కానీ ఈసారి మాత్రం మాగాయే పెట్టాను. ఎందుకంటే మే ఫస్ట్ వీక్లో పెట్టుకోకపోతే తర్వాత రాను రాను ఎందుకో వర్షాలు ప్రతి ఏడాదినండి, వర్షాలు ఏదో 3-4 రోజులు ఏదో అల్పపీడనం ఎక్కడో ఏర్పడింది అంటూ చిన్న చిన్న చినుకులు ఇవన్నీ పడుతూ కొద్దిగా అంటే నేను నూనె మాగే పెడతానండి, అందుకని చెప్పి అది పైన ఎండబెట్టాలి. అందుకనే ఆ భయంతో ముందుగా మాగాయ అనేది పెట్టేసి ఇక 2 రోజుల్లో అయితే ఆవకాయ పెట్టేస్తాను. సో మీ అందరూ కూడా ఏంటి ఎట్లా పెట్టుకున్నారు ఊరగాయలు, ఇవన్నిటిని కూడా నాతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రెగ్యులర్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వాటికి సంబంధించిన వివరాలు అంటే ఊరగాయకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తప్పకుండా అయితే ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తాను. సో రెగ్యులర్ మన డైలీ వ్లాగ్లో ఇదిగో మీరు ప్రతి కుండీలో చూసే ఉంటారు, మా ఇంట్లో ప్రతి కుండీలో కూడా అమ్మవారు అదేనండి మన లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క ఏదో ఒక చిన్న మొక్క అయితే మాత్రం వస్తూ ఉంటుందండి. మరి నా అదృష్టం అనుకుంటున్నాను. సో మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో గదులు ఊడ్చుకోవటం, అంట్లు తోముకోవటం ఇవన్నీ కూడా ప్రతిరోజు ఉండే దినచర్య. అంటే నా ఇంతకుముందు వ్లాగ్స్లో చాలా వరకు పోస్ట్ చేశాను, బట్ అవన్నీ ఇప్పుడు అయిపోయాయి. స్నానం కూడా చేసి వచ్చేసిన తర్వాత మా ఇంట్లో మీకు తెలిసిందే పక్కన వైట్ మార్బుల్ కృష్ణుడి పక్కన అంటే కృష్ణ విగ్రహం పక్కన ఉన్న వైట్ మార్బుల్లో పాతదండి. అంటే దీనికి ముందర ఇప్పుడు చూపిస్తున్న ఈ తులసి కుండీకి ముందర అయితే ఆ తులసి అమ్మవారిని అక్కడైతే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత చాలా ఏళ్ళు అట్లా నా వీడియోస్లో కూడా మీకు పోస్ట్ చేస్తుంటే చాలామంది అడిగారు అది ఎక్కడ కొన్నారండి మార్బుల్ది, అలాగే పక్క కృష్ణ ఆయన ఎక్కడ తీసుకున్నారు, ఇవన్నీ కూడా వివరాలని చాలాసార్లు షేర్ చేశాను. ఇక ఆ తులసికోట తర్వాత అంటే దాదాపుగా ఒక 3-4 ఏళ్ళు అయితే అయిపోయింది ఆ తులసికోటను తీసుకుని. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ తులసికోటనైతే ఒక 3-4 మంత్స్ అంటే 3-4 కాదండి 5 మంత్స్ అయిపోయింది. డిసెంబర్లో అనుకుంటా, అది కూడా పోస్ట్ చేశాను షార్ట్స్లో ఎక్కువగా. ఈ తులసికోటని అంటే ఆ పాత తులసికోట ఉండగా ఇది తీసుకోవడానికి కారణం అమ్మవారి చుట్టూ నాకు తులసికోటని చుట్టూ తిరగడం అంటే చాలా ఇష్టం అండి. అది ఇలాంటి రోజుల్లో అంటే ఇప్పటి రోజుల్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే సరే ఓకే, కానీ అపార్ట్మెంట్లో ఎక్కడ కుదురుతుంది చెప్పండి. అందుకని చాలాసార్లు బాధపడుతూ ఉండేదాన్ని. ఉన్నట్టుండి నాకు ఒకసారి వెళ్తూ ఉండగా మార్కెట్లో ఇట్లాంటి తులసి కోటలు కూడా ఉంటాయి అని చెప్పి నాకు అంటబడింది. ఇంకా అప్పటి నుంచి ప్రయత్నించగా మావారు నాకు ఇచ్చిన చక్కటి గిఫ్ట్ ఏంటి అంటే ఈ తులసి కోట అండి. ఆ తులసి కోట చుట్టూ రోజు చక్కగా అన్ని పువ్వులు పెట్టుకుని అమ్మవారికి పూజానంతరం ఒక గ్లాసు నీళ్ళు పోసాము అంటే ఎంత చక్కగా రోజు తులసి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే. అది కాకుండా ఒక 3 ప్రదక్షిణాలు కుదిరితే 11 ప్రదక్షిణాలు ఇలా అనుకుని మా ఇంటి తులసి అమ్మవారి చుట్టూనే తిరిగేస్తాను. ఇక తులసి పూజ కన్నా అంటే అక్కడ క్లీనింగ్ అది చేసుకుని ముగ్గు అది పెట్టేసుకుంటానండి పొద్దున్నే. ఇంకా అక్కడ తులసి కోట చుట్టూ అయితే క్లీనింగ్ అది ముగ్గు పెట్టుకోవడం అంతా అయిపోయిన తర్వాత ముందుగా పొద్దున్నే దేవుడికి గదులన్నీ తుడిచేసుకుంటాను కాబట్టి స్నానం అది చేసి వచ్చేస్తాను. ఇక ఫస్ట్ పని ఏంటి అంటే దీపారాధన. పంచోపచార పూజల్లో భాగంగా ప్రతిసారి షేర్ చేస్తూనే ఉంటాను. పంచోపచారాలు అనేవి చేసుకుంటానండి. పొద్దున్న 6:30 ఇంచుమించు 7 అయ్యేసరికి నా పూజ అనేది అయిపోతుందండి. దీపారాధన చేసుకుని చక్కగా ఉన్న పూలదన్నిటితోనూ అలంకరణ చేసేసుకుని పటాలన్నింటినీ అమ్మవారికి కుంకుమ పూజ చేసేసుకుని ప్రతిరోజు పాలు కాచుకుంటాం కదండి. ఆ పాలు కాచుకున్న వాటిని నైవేద్యం కింద పెట్టేసి హారతి ఇచ్చేసి పూజ అనేది పూర్తి చేసేసుకుంటానండి. ఇక ఇందాకడ శుభ్రంగా క్లీన్ చేసుకున్న అమ్మవారి తులసమ్మ కోట ముందర అంటే పాత తులసి కోట ముందర పక్కన కృష్ణయ్య ఉన్నారు కదా, ఆయన దగ్గర కూడా 2 పువ్వులు పెట్టుకుని తులసి కోటలు రెండిట్లో కూడా పువ్వులు పెట్టి కొద్దిగా నేను పూజ చేసుకున్న మన కలసంలో నీరు ఉంటుంది కదండి, ఆ నీటిని అయితే 2 తులసి కోటల్లోనూ పెట్టేసుకుని ఇందాక చెప్పినట్టుగానే కొత్త తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేసుకుంటాను. ఇక్కడితో నా పూజ పూర్తయిపోతుంది. పూజ అనే కన్నా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ముందు చేసే ప్రతి పని చాలా అంటే నాకు ఒక కొత్త ఉత్సాహం. పొద్దున్నే ఈ పనులు చేయకపోతే మైండు ప్రశాంతంగా ఉండదు, శరీరం కూడా ఎందుకో ప్రశాంతంగా అనిపించదండి. పనుల వైపు వెళ్ళాలని మనసు
అందుకని ముందు నాకైతే మార్నింగ్ లేచిన తర్వాత ఇదంతా ఒక దినచర్య అనేది అలవాటైపోయింది. ఇట్లా పూజ అనంతరము చెప్పాను కదండి, కలసంలో వాటర్ అంతా చక్కగా పోసేసి అమ్మవారికి కళ్ళగద్దేసుకుని ఆ నీళ్ళని నెత్తిన జల్లుకొని ప్రదక్షిణం చేసుకుంటే ఇక్కడతో నా మార్నింగ్ రొటీన్లో పని, పూజ పని, ఇలాంటి క్లీనింగ్ పనులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి. నా వీడియోస్ అంతకుముందు చూసిన సబ్స్క్రైబర్లు కానీ వ్యూయర్స్ కానీ తెలుసు, కానీ కొత్త వాళ్ళకి అలాగే చాలా రోజులు గ్యాప్ వచ్చేసిందండి. రోజుల కన్నా నెలలనే చెప్పాలి. ఈ మధ్య వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లే. దాదాపు ఒక 1 ఇయర్ అయితే అయిందండి నేను ఇలాంటి పూర్తి వీడియోస్ని అయితే పెట్టి. అందుకనే మళ్ళీ కొత్తగా అయితే మీ ముందుకైతే వచ్చాను అని చెప్పి థంబ్నెయిల్ పెట్టాను. ఇక రోజువారీ దినచర్యలో పాలు కాచాను, డికాషన్ తీశాను. సమ్మర్ కదండి, మరి మాకు 2 పిల్లలు. పాత వీడియోస్లో చెప్పాను, మళ్ళీ కొత్త వాళ్ళకే చెప్తాను. 2 మగపిల్లలు. చిన్నవాడైతే రీసెంట్గా 10th క్లాస్ మొన్న ఎస్ఎస్సి టీఎస్ రిజల్ట్స్ వచ్చాయి కదండి, 86% అయితే వచ్చింది. చక్కటి మార్కులతో అయితే చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. అలాగే మా పెద్ద అబ్బాయికి చెప్పాలి అంటే ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ అయితే అంటే బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే 4-2 కూడా కంప్లీట్ అయితే చేశాడు. వాడికి సర్టిఫికెట్స్ అవి రావాలి, జూలైలో అయితే వస్తాయి. సో కొద్దిగా వాడి ప్రయత్నాల్లో వాడు ఉంటాడు కదా. మరి బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకి ఇష్టమైనవన్నీ వాళ్ళకి ఉంటాయి కదా. సో దాంట్లో అయితే వాడు కంటిన్యూ అవుతున్నాడు. సో దీని ప్రకారం చూసుకుంటే నాకు ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ అంటే ఈ విధంగా పిల్లలిద్దరూ ఇలా ఉండడం వల్ల సమ్మర్ హాలిడేస్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వచ్చినా కూడా హస్బెండ్కి, మా వారికి మరి ఆఫీస్కి పంపించాలి కదా. దాంతో వేసవకాలం పొద్దునే వంట అయిపోతే బాగుంటుంది కదండి. అప్పట్లాగే మనకి ఎలాగ బాక్సులు బిజీ హడావుడి ఇప్పుడు అలవాటైంది కదా. ఇక ఈరోజు మా వారికి బాక్సుకి చిన్న కుక్కర్ చూశారు కదండి, ఆయన ఒక్కరే కాబట్టి రైస్ అనేది అది కుక్కర్లో పెట్టేశాను గ్లాసు. తర్వాత వేడిగా అయితే మేము వండుకోవచ్చు. సమ్మర్ అయినా వింటర్ అయినా కొద్దిగా వేడిగా తింటేనే హెల్త్ కూడా మంచిది కదా. అందుకని తర్వాత 12 o'clock ఎప్పుడో రైస్ అనేది పెడతాను. ముందుగా ఐటమ్స్ అనేవి మార్నింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇదిగోని ఉప్పు కలిపిన వాటర్లోకి ఏంటి కూర అనేది కనిపించింది కదా, వంకాయ కూర అనేది చేస్తున్నాను. చిన్న చిన్న వంకాయలను అయితే టేస్టీగా గుత్తొంకాయ కూర చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నేను తప్పకుండా అయితే చాలాసార్లు షేర్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్నాయి వంకాయలని, ఇదిగోండి ఇట్లాగా ముచ్చుకలతో ఏంటంటే మా వారికి అయితే ఇట్లాగా వంకాయ పడంగా ఇలాగా అన్నంలో అద్దుకు తినేయడం చాలా ఇష్టం. మా పిల్లలకి మామూలుగానే వంకాయ అనేది ఎందుకో కొద్దిగా నచ్చదండి. మా పిల్లలు వంకాయ ఉంటే కాకరకాయ తినరు, వంకాయ తినరు, బీట్రూట్ తినరు, ఏవి తినరండి. కానీ వాళ్ళకి ఇష్టమయ్యేటట్టుగా అటుమాచి ఏదో రోజు వెళ్ళగొస్తున్నాను. సో అందులో మా వారికి ప్రత్యేకించి ఇప్పుడు చూపిస్తున్న ఈ ఐటమ్ అనేది చాలా ఇష్టం. సో ఆయన కోసం అయితే అందుకనే ఇట్లా ముచ్చుకలు కట్ చేయకుండా కొన్ని వంకాయలను అయితే పక్కన పెట్టి మిగతా వాటికైతే కట్ చేసి వంకాయలు అనేవి చేసేస్తున్నాను. ఇక దాంతోపాటుగా తీపి పులుసు అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఈ 2 ఐటమ్స్కి కూడా ఒకటే పొడి అనేది వేస్తానండి. తీపి పులుసుకి కానీ లేదా ఇట్లా చేసుకోవాల్సిన గ్రేవీ కర్రీస్కి కానీ ఇప్పుడు నేను చూపించిన ఈ పౌడర్ అనేది చాలా చాలా బాగుంటుంది. చాలాసార్లు నేను పౌడర్ని షేర్ చేశానండి. ఇంతకుముందు పాత వీడియోస్లో నా కుకింగ్ వీడియోస్లో అయితే ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇక అంటే నాకు ఈరోజు అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీకు వీడియో తీయడం అనేది అవ్వలేదు. అందుకని అది మిక్సీ చేస్తున్న దగ్గర నుంచి మీకు వీడియో అనేది షేర్ చేశాను. ఐటమ్స్ అనేవి నేను ఖచ్చితంగా ఆ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను. సో ఇదిగోండి గ్రేవీ కర్రీ అనేది చూసారు కదా, ఆయిల్ అనేది చాలా తక్కువ అయితే వేస్తాను. కొద్దిగా గ్రేవీ రావడానికి అయితే మాత్రం పౌడర్తో పాటు కొద్దిగా వాటర్ అనేది వేసి ఇట్లా గ్రేవీలాగా అయితే చేసుకుంటే వంకాయ కూర అనేది చాలా 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 బాగుంటుందండి. ఏదో మసాలాలు పెద్ద పెద్ద అందులో నేను ఇందులో మసాలా కారం ఏది వేయలేదండి. ఈ వేసవకాలంలో మసాలాలు తిన్నా కడుపులు అవి మండిపోతాయి కాబట్టి సూపర్ టేస్టీగా వచ్చి హెల్తీగా వచ్చి అలాగే మనకి కమ్మగా ఉండే ఇలాంటి కూరలు అనేవి ట్రై చేస్తే చాలా వరకు బాగుంటుంది. ఇక తీపి పులుసు అనేది పెట్టాను కదండి, దాంట్లో కూడా నేను ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తాను. కాకపోతే పులుసు పౌడర్ కూడా ఇప్పుడు వాటర్లో చూపించి అంటే డైరెక్ట్గా వేస్తే ఉండలు అనేవి కట్టేస్తే, అలాగే ఫైనల్గా ఇప్పుడు మీకు బియ్యం పిండిని కూడా నేను ఇలా యాడ్ చేస్తానండి. అలా డైరెక్ట్గా బియ్యం పిండి కాకుండా కొద్దిగా వాటర్ ఉండలు లేకుండా కలిపితే మాత్రం మనకి పులుసులో పోసిన తర్వాత అది ఉండకట్టకుండా అయితే ఉంటుంది. ఇక పులుసుతో పాటుగా పక్కన వంకాయ కూర కూడా ఫినిషింగ్ చూసారా ఎంత బాగా అయితే రెడీ అయిందో. ప్రత్యేకించి ఈ పౌడర్ వేసి కూర చేసిన తర్వాత పల్లీ పొడి లేదా నువ్వు పొడి లేదు 2 కూడా వేసిన అంటే కొద్దిగా పల్లీ పౌడరు, మనకి వేరుశనగకాయ పౌడర్ ఉంటుంది కదండి, పల్లీ పౌడర్ కొద్దిగా 1 స్పూను, అలాగే నువ్వుల పొడి కూడా మనం ఈ కర్రీలో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా నేను ఈ పులుసులో కూడా ఆనపకాయలు అలాగే ములక్కాళ్ళు
మనకి ఎర్ర దుంపలు, చిలకడ దుంపలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మీకు కావాల్సిన బెండకాయ అన్నీ కూడా ఎంత టేస్టీగా మనకి ముక్కల పులుసు అని కూడా అంటాం, వాటితో కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ ఏంటంటే మనకు కొద్దిగా కొత్తిమీర ఎందులోకైనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ వల్ల ఇంకా టేస్ట్ అయితే వస్తుందండి. ఇక పులుసు అంతా కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే నేను మెంతులు, ఆవాలు, కొద్దిగా ఇంగుతో అయితే పోపుని గుమగుమలాడుతూ అయితే పెడుతున్నానండి. ఈ తీపుల్స్లో నేను స్పెషలిస్ట్ అండి నిజంగా. చాలా చాలా బాగుంటుంది ఈ తీపుల్స్ మాత్రం. ఈ విధంగా కూర పొడి అనేది వేసుకొని, పులుసు పొడి, కూర పొడి చెప్పాను కదండి, రెండింటికి కూడా ఈ పౌడర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక కూర కూడా కంప్లీట్ అయిపోయింది కదండి, ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరని వేస్తున్నాను. మనకి కూరల్లో కొత్తిమీర ఆకులు వేసుకున్న పులుసులు కానీ ఏవైనా చేసుకునేటప్పుడు కొత్తిమీర ఆకుల కన్నా డైరెక్ట్గా కొత్తిమీర కాడల్ని కూడా పడేయకుండా వేస్తానండి నేనైతే. ఎందుకంటే ఆకులుగా అంటే మనకి ఇలా కొత్తిమీర పచ్చడనో లేదా ఏదైనా కొత్తిమీర అవసరం ఉండి చేసేసుకోవచ్చు, కానీ చాలామంది ఆ కొత్తిమీర కాడలు అనేవి పడేస్తూ ఉంటారు. అలా పడేయాల్సిన అవసరం లేకుండా పులుసుల్లో వాటిలో చక్కగా కాడలు యూస్ చేసుకుంటే అదే కొత్తిమీర ఫ్లేవర్తో పులుసులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి ఫినిషింగ్గా అయితే పౌడర్లన్నీ వేసేసాను. పైన నువ్వుల పొడి చెప్పాను కదా, కర్రీ పొడితో పాటుగా నువ్వుల పొడి, అలాగే నేను కూర లోపల వంకాయని కట్ చేసి దాంట్లో అయితే పౌడర్ని దూర్చానండి. మరి ఆ క్లిప్పింగు మిస్ అయిందో ఏమో తెలీదు. చేసి గుత్తి వంకాయ పడంగా అయితే నేను ఇప్పుడు చేసిన ఈ కర్రీని అయితే చేశాను. మీకు కనిపిస్తుంది కదా ఆ వంకాయ. ఫైనల్గా మా వారికి అయితే ఇలాగా వేడి వేడి అన్నాన్ని నోట్లో పెట్టుకుని వంకాయని అట్లా కొరుక్కుని తినేయచ్చని మా వారికి చెప్పాను కదా, వంకాయ పడంగా అట్లా నోట్లో పెట్టుకుని తినేయడం అనేది చాలా ఇష్టం. మన పిల్లలకి మన హస్బెండ్కి ఎట్లా నచ్చితే అలా చేయడమే కదండి మన రెస్పాన్సిబిలిటీ. సో ఓవరాల్గా ఎలా చూసుకున్న ఈ కూర అనేది చాలా చాలా అయితే బాగుంటుంది. ట్రై చేయండి. నేనైతే పౌడరు ఎలా కొట్టాను ఏంటి అనేది నెక్స్ట్ టైము కొట్టేటప్పుడు తప్పకుండా చెప్తాను. లేదు ఇంకా మరి ముందర వీడియోస్లో ఏదైనా ఉంటే తప్పకుండా అయితే చెక్ చేయండి. ఇక స్టార్టింగ్లో మనం వీడియోలో ఊరగాయ పెట్టుకున్నానండి, మాగాయ అని చెప్పాను కదా, ఆ ప్రాసెస్ దగ్గరికి అయితే ఒక్కసారి వచ్చాను. అట్లా ఊరగాయ నేను మా నూనె మాగాయనైతే పెడతానండి. పైన ఎండ బాగానే వచ్చింది. అసలు వర్షాలు అనేవి చక్కగా ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. రాబోయే 3 రోజుల్లో అడపాదడపా వర్షాలని చెప్తున్నారు కాబట్టి ఎర్లీగా అయితే పెట్టేశాను మాగాయని మాత్రమే. ఇందాక చూపించిన పౌడర్లు ఏంటంటే మెంతులు, ఆవాల్ని కూడా విడివిడిగా దోరగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసి ఆ పౌడర్ని అయితే మాగాయలో కలిపిన ఎక్స్ట్రా పౌడర్ని ఇలా పెట్టుకుంటానండి నేను. ఎందుకంటే రేపు మళ్ళీ మాగాయని ఇంకొకసారి మనం మిక్స్ చేసి కలిపి తినేటప్పుడు పౌడర్లు ఏమైనా తక్కువగా అనిపిస్తే అవి అప్పటికప్పుడు వేయించుకోలేం కాబట్టి యాడ్ చేసుకోవడానికి అట్లా పెట్టేసుకుంటాను. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ గరిటె ఏంటంటే ఊరగాయ సామాన్లు కొనుక్కునేటప్పుడు అంటే మనం ఉప్పు, కారం, నూనె అన్నీ కొనుక్కుంటుంటాం కదండి. ఈసారి అంటే ఎప్పుడు ఒక్కొక్కసారి నేను లూజ్గా ఆయిల్ అనేది ఆడించుకుంటాను. ఈసారి ఏంటంటే అంటే లాస్ట్ ఇయర్ కూడా ప్యాకెట్టే వాడాను, బాగుంది అని చెప్పి ఈసారి నేను తెచ్చుకున్నానండి ప్యాకెట్లు. ఆ ప్యాకెట్కి ఏంటంటే గరిట అనేది వాళ్ళు ఫ్రీగా ఇచ్చాడు. బాగుంది కదా అని చెప్పి మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఆ గరిటి చక్కగా చిన్న హోల్ ఉంది చూసారా, ఊరగాయలు కలిపేటప్పుడు కేవలం మనకి ఆ ఊరగాయ మాత్రమే గరిటలోకి వచ్చి ఆయిల్ అనేది కింద పడిపోయేటట్టుగా, అంటే ఆయిల్తో కాకుండా ఏదైనా ఇంకా పర్పస్కి భలే అయితే అనిపించింది నాకు. గరిటి చిన్న హోల్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆయిల్ మరీ అన్నంలోకి వచ్చేయకుండా మళ్ళీ మనం చిన్న వేరే సపరేట్గా తీసుకుంటాం కదండి అంతా ఈ ఊరగాయ దాంట్లో జాడీలోంచి కాకుండా అలా ఆయిల్ వడగట్టుకుని చక్కగా తీసుకోవడానికి చాలా బాగుంది, యూస్ఫుల్గా ఉంది అనిపించింది. చూడంగానే నచ్చింది, అందుకే మీతో కూడా షేర్ చేసేస్తున్నాను. మరి ఇదే కదండి మన వీడియో ప్రత్యేకత, మనకి ఏది నచ్చితే అది మీ అందరితో కూడా షేర్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మాగాయ అనేవి అన్నీ కలిపేసి ఉప్పు, కారం ఇవి కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశానండి ఎంతెంత క్వాంటిటీతో పెట్టానని. సో అన్నీ కలిపేసి చక్కగా ఏడాది ఊరగాయ అయితే ఇట్లా రెడీ అయిపోయి దానికైతే పైన వాసన పూలు కట్టేశాను. ఇలా కట్టేస్తే ఏడాదంతా కూడా ఎక్కడా ఘాటుపోకుండా కమ్మగా చక్కగా ఊరగాయ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మంచి సువాసనతో అయితే ఉంటుందండి. రేపు మళ్ళీ ఇంకొకసారి కలిగిపెట్టి ఏదైనా తక్కువైతే అంటే ఇంగు నూనె కానీ లేదా ఇందాక పౌడర్ చూపించాను కదండి, అవి ఏవైనా తక్కువైతే మళ్ళీ తిరిగి వాటిలోకి అయితే యాడ్ చేసుకుంటాను. సో ఈ ఏడాదికి ఆవకాయని ఒక 2 రోజుల్లో అయితే పెడతాను, తప్పకుండా దాన్ని కూడా షేర్ చేస్తాను. ఇక మాగాయ అయితే కమ్మటి మాగాయ, వీటితో పాటుగా నేను పిల్లలకి ఆవ వేడి ఎక్కకుండా ఒక 2 years బ్యాక్ అనుకుంటండి నా వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను. మెంతికాయ అనేది కూడా పెట్టుకోండి, చాలా అయితే కమ్మగా పిల్లలకి ఎటువంటి వేడి చేయకుండా ఉంటుంది. సో ఇలాంటి డైలీ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రావాలంటే తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరూ కూడా లైక్ చేసి
హైప్ ఇవ్వాలని కోరుకుంటూ బాయ్ అండి మరందరికీ.